పట్టణంలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వైష్ణవి అనే బాలిక మైథిలి అనే మరో బాలికతో తరగతి ఉపాధ్యాయుని అనుమతితో బయటకు వెళ్లగా తిరిగి వచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిన మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు ఎవరితో మాట్లాడవద్దని ఎందుకు బయటికి వెళ్లారని మందలిచ్చాడు. తండ్రి వడ్ల సాయి కృష్ణకు తెలిపిన బాలిక మైథిలి ఈ రోజు ఉదయం పాఠశాలకు వచ్చి కారణం అడక్కోకుండా బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడిపై దుష్పలలాడుతూ చితకబాదిన వడ్ల సాయి కృష్ణ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు. మొత్తం ప్రశ్న వస్తుందా? పోలీసులో ఫోన్ చేసిరా? ఫోన్ చేయండి. నేను టీచర్ యూనియన్ లీడర్. అదే అదే నా స్కూల్ కాదు, మండలికి రిప్రజెంటేటివ్. అర్థమైందా? అదే 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 దందాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని తెలుస్తాయి దందాలు తెలుస్తాయి, చిట్టులు అన్ని తెలుస్తాయి. టీచర్లు అంటే విలువ లేదు. అదే టీచర్ ఏమైనా ఉంటే చెప్పాలి, వచ్చి చెప్పాలి. అర్థమైందా? పిలవలేదు, ప్రాబ్లం ఉంటే చెప్పి మాట్లాడాలి కదా. కొట్టుడు కాట నేను సీఎల్ వేసుకొని వచ్చిన, నేను లీవ్ లో ఉన్నా. ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నావు? ఆర్గ్యుమెంట్ ఆడు కొట్టాలి, ఈడు కొట్టాలి. మళ్ళీ నిలబడితే తీసుకుంటే టీచర్ ఎంబీపీఎస్ హెచ్ఎంఆర్ పాఠశాలలో యూజిట్గా వర్క్ చేస్తున్నా. ఈ రోజు నేను విధులకు హాజరైన సమయంలో ఒక విద్యార్థి పేరెంట్ వడ్ల సాయి కృష్ణ, డాక్టర్ ఆఫ్ వడ్ల మైథిలి, 5th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి డైరెక్ట్ పాఠశాలకు వచ్చేసి ఏమీ మాట్లాడకుండా నాపై పాశవికంగా దాడి చేయడం జరిగింది. అసభ్య పదజాలంతో తిడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకం కలిగించు ఒక ఉపాధ్యాయుని చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది. విద్యార్థి వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది. అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి అనవసరంగా నాపై దాడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. తను కఠినంగా